గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అలేఖ్య చిట్టి పికిల్స్ పేరు మారుమోగుతుంది. ఒక్క వాయిస్ మెసేజ్తో ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ ముగ్గురు అక్క చెల్లెలపై విపరీతమైన ట్రోల్స్ చేస్తున్నారు. పచ్చల రేట్స్ ఎందుకు ఎక్కువగా ఉన్నాయని అడిగినందుకు అతన్ని బూతులు తిడుతూ వాయిస్ మెసేజ్ పంపించారు. దీంతో ఒళ్ళుమన్న ఆ కస్టమర్ ఆ వాయిస్ మెసేజ్ను షేర్ చేయడంతో నెటిజన్స్ వీరిని ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. అమ్మాయిలు ఈ రేంజ్లో బూతులు తిడతారా అంటూ ముగ్గురు అక్క చెల్లెలపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. సదరు కస్టమర్కు క్షమాపణలు చెప్తూ వీడియో రిలీజ్ చేసినప్పటికీ ట్రోలింగ్ ఏమాత్రం ఆగడం లేదు. అలేఖ్య చిట్టి పికిల్స్ ముగ్గురు సిస్టర్స్ ప్రతి వీడియోను ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. నాన్ వెజ్ పచ్చల వ్యాపారం కంటే ఎక్కువగా ట్రోలింగ్తో ఇప్పుడు వీళ్ళ పేరు నెట్టింట వైరల్ అవుతుంది. నిజానికి ఈ ముగ్గురు అక్క చెల్లెలకు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో మిలియన్స్ కొద్ది ఫాలోవర్స్ ఉన్నారు. ఇదిలా ఉంటే అలేఖ్య చిట్టి పికిల్స్ ముగ్గురు అక్క చెల్లెలకు బిగ్ బాస్ 9లోకి ఛాన్స్ వచ్చిందని పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. అలేఖ్య చిట్టి పికిల్స్ ద్వారా కొన్ని రోజులుగా నెట్టింట ట్రెండ్ అవుతున్న ఈ ముగ్గురు అక్క చెల్లెల్లో ఒకరిని బిగ్ బాస్ నిర్వాహకులు సెలెక్ట్ చేశారని టాక్ నడిచింది. అంతేకాదు నాన్ వెజ్ పచ్చళ్ళు ప్రమోట్ చేస్తూ మిలియన్స్ కొద్ది ఫాలోవర్స్ కలిగి ఉన్న రమ్యని బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇస్తుందని నెట్టింట ప్రచారం జరిగింది. తాజాగా ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చింది అలేఖ్య చిట్టి. పికిల్స్ అక్క చెల్లెల్లో ఒకరైన సుమ తాజాగా ఈ రూమర్స్పై స్పందిస్తూ ఒక వీడియోను రిలీజ్ చేసింది. అందులో సుమ మాట్లాడుతూ అలేఖ్య సిస్టర్స్లో ఒకరు బిగ్ బాస్లోకి ఎంటర్ అవుతారని, భారీగా రెమ్యునరేషన్ తీసుకున్నారంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిపింది. కొన్ని రోజుల క్రితం తాను యూట్యూబ్లో ఒక వీడియో చేశానని, అందులో తనకు బిగ్ బాస్ షోకి వెళ్లాలని కోరికగా ఉందని, ఛాన్స్ వస్తే ఖచ్చితంగా వెళ్తానని చెప్పానని, ఇప్పుడు ఆ వీడియోని పట్టుకుని బిగ్ బాస్ షోలో ఛాన్స్ వచ్చిందని రూమర్స్ క్రియేట్ చేస్తున్నారని వాపోయింది. తమకు బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి ఎలాంటి ఫోన్స్ రాలేదని, ఆ వార్తలు అసలు నిజం లేదని చెప్పారు. అయితే ఇప్పుడు సుమ షేర్ చేసిన ఈ వీడియోపై భిన్నంగా రియాక్ట్ అవుతున్నారు నెటిజన్స్.